శ్రీ గురుభ్యో నమః. శుభోదయము. ఈరోజు విజయదశమి. ఈ విజయదశమి సందర్భంగా బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనం విజయదశమి జరుపుకుంటాము. ఈ యొక్క విజయదశమిని మనం దసరా అని చెప్పేసి అందరం కూడా సాధారణంగా పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క విజయదశమి క్రోధినామ సంవత్సరము, ఆశ్వీజ మాసము, శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం రోజు ఈ యొక్క అంటే 12 అక్టోబర్ 2024 రోజున ఈ యొక్క విజయదశమి పండుగను మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ విజయదశమి యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శుక్ల పాఠ్యము నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు కూడా నవరాత్రులు కూడా జరుపుకొని 10వ రోజున మనం విజయదశమిని జరుపుకుంటాము. ఈ విజయదశమి అందరికీ కూడా ఆయురారోగ్యాలు, సుఖశాంతులు మరియు అందరికీ కూడా మంచి జరగాలని ఈ యొక్క బీఆర్కే న్యూస్ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ముఖ్యంగా విజయదశమి అనేటువంటి పండగ మనము శరదృతువులో వస్తుంది కాబట్టి మనము ఈ పండగని అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జరుపుకోవాలని ఈ యొక్క బీఆర్కే న్యూస్ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ నెల 12వ తారీఖున విజయదశమి వస్తున్నది. కాబట్టి అందరూ కూడా విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటాము. కావున ముఖ్యంగా మనము శరదృతువులో వచ్చేటువంటి ఆరంభంలో వచ్చేటి పండుగ కాబట్టి శరన్నవరాత్రి అని కూడా మనము పిలుచుకుంటాము. ముఖ్యంగా మనము 5 రకాలుగా మనం ఈ దసరాని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 5 విశేషాలు కూడా ఉన్నాయి దసరాకి. మనం తీసుకుంటే మొదటిగా అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకోవడం అనేది విశేషమైనటువంటి ఉత్సవాలు. 9 రోజులు కూడా మనం నవరాత్రులు జరుపుకొని 10వ రోజు విజయదశమి పండగను మనము జరుపుకుంటాము. ప్రతి ఊరిలో కూడా అమ్మవారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ యొక్క పండగని జరుపుకొని అమ్మవారికి పూజలు చేసి 10వ రోజున అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు ఇంకొకటి శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కూడా ఈ యొక్క విజయదశమి రోజే జరిగినది. కావున రామాయణంలో కూడా విజయదశమి యొక్క ప్రాముఖ్యత మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం తీసుకుంటే పాల సముద్రాన్ని దేవదానవులు చిలికిన తర్వాత అమృతము బయటికి వచ్చినటువంటి రోజు కూడా ఈ విజయదశమి. మరియు పాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళి 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండి తిరిగి ఆ యొక్క తమ ఆయుధాల్ని జమ్మి చెట్టు నుండి తీసుకునేటువంటి రోజు కూడా ఈ విజయదశమి మనము కోరుకుంటాం. కాబట్టి ఈ విజయదశమి. మరియు మూడవది పాండవులు తమ యొక్క అజ్ఞాతవాసాన్ని వదిలేసి జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి తమ ఆయుధాల్ని తీసుకున్నటువంటి రోజు ఈ విజయదశమి. మరి ఇంకొకటి కూడా ఉంది మన తెలంగాణలో. ముఖ్యంగా మనము 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ పండుగ చేసుకున్న తర్వాత 10వ రోజున మనము ఈ యొక్క దసరా పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటాం. కాబట్టి ఇలా 5 రకాలుగా కూడా మనం ఈ పండుగ యొక్క విశేషాలు మనకు దాగి ఉన్నాయి. కాబట్టి మొదటిగా తీసుకున్నట్టయితే ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి తీసుకున్నట్టయితే పూర్వము మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసులు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ యొక్క బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే అతను కోరినటువంటి కోరిక ఏమనగా, నాకు చావడం అనేది లేకుండా వరాన్ని ఇవ్వమని కోరాడు.
దానికి బ్రహ్మదేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్క పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎక్కడో ఒకప్పుడు నిర్జించవలసినదే, కావున అలాంటి వరము కాకుండా ఇంకేదైనా వరముంటే కోరుకోమని ఆ యొక్క బ్రహ్మదేవుడు కోరాడు. దాంతో ఆ మహిషాసురుడు, నాకు ఈ యొక్క అందరిలో కూడా మగవారితో అంటే పురుషులతో చావకుండా వరం ఇవ్వమని కోరాడు. పురుషులు ఎవరైనా సరే తనను సంహరించకుండా వరం ఇవ్వమని అతను కోరాడు. ఎందుకంటే స్త్రీలు అబల కాబట్టి నన్నేం చెయ్యలేరేనటువంటి ఆ యొక్క గర్వముతో అతను మహిషాసురుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడు అలాగే అని చెప్పేసి అక్కడ నుండి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత మహిషాసురుణ్ణి ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అప్పుడు తన గర్వముతో నన్ను ఎవరు కూడా చంపలేరనేటువంటి ఉద్దేశంతో అతను అన్ని లోకాలు ముల్లోకాల్ని కూడా ఆక్రమిస్తూ ఇంద్రునితో యుద్ధము చేసి ఇంద్రుణ్ణి కూడా ఆ పదవిలోంచి దించేసి పదవిని కూడా పొందాడు. ఇంద్రుని యొక్క పదవి పొందగానే ఇంద్రుడు చాలా భయంతో త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురి దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధనంతా కూడా తెలియజేయడంతో బ్రహ్మ మరియు శివులు ఇద్దరు మరియు విష్ణువు కలిసేసి ఇలా ప్రజల్ని మరియు ముల్లోకాల్ని భయపెడుతున్నటువంటి మహిషాసురుణ్ణి ఏ ప్రకారంగానైనా సరే మనం సంహరించాలనే ఉద్దేశంతో దేవేంద్రునితో త్రిమూర్తులు కలిసేసి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు ముగ్గురు కలిసి ఆ వాళ్ళతో రగిలినటువంటి క్రోధాగ్ని ఏదైతే ఉందో, ఆ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుతో త్రిమూర్తుల యొక్క తేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపాన్ని ధరించినది. ఆ స్త్రీ రూపమైన శివుని యొక్క తేజస్సు అంతా కూడా ముఖములాగా వచ్చినది. మరియు విష్ణువు యొక్క తేజస్సు అంతా కూడా బాహువులుగా ఆమెకు రూపాంతరం చెందినవి. మరియు బ్రహ్మదేవుని యొక్క తేజస్సు అంతా కూడా పాదాలలాగా మారి ఆమె ఒక స్త్రీ రూపముగా అంటే త్రిమూర్తుల యొక్క ప్రతిరూపముగా ఆమె ఈ యొక్క అవతారాన్ని సాధించినది. ఆ ప్రకారంగా మంగళమూర్తిగా ఉన్నటువంటి ఆ అమ్మవారే మనకు ఈ యొక్క దుర్గాదేవి. అలా దుర్గాదేవి త్రిమూర్తుల యొక్క తేజస్సును నింపుకున్నటువంటి దుర్గాదేవి 18 బాహువులతో అంటే 18 చేతులతో ఆమె శివుని యొక్క శూలాన్ని, విష్ణువు యొక్క చక్రాన్ని మరియు ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని, వరుణు యొక్క పాశాన్ని మరియు బ్రహ్మదేవుని యొక్క అక్షయమాల మరియు కమండలం మరియు హిమవంతుని యొక్క వాహనమైనటువంటి సింహాన్ని, ఇలా అన్ని రకాల ఆయుధాలు 18 రకాలైనటువంటి ఆయుధాలు 18 యొక్క బాహువులలో నింపుకొని ఒక దుర్గాదేవి అవతారంగా అవతరించినది. త్రిమూర్తుల యొక్క తేజస్సుతో పుట్టినటువంటి ఆ దుర్గాదేవి సర్వదేవతల యొక్క ఆయుధాలు కూడా ధారణ చేసుకొని మహిషాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరినది. ఆ ప్రకారంగా మహిషాసురుణ్ణి ఆ దేవి 9 రోజులు కూడా యుద్ధము చేసినది మహిషాసురునితో. ఆ ప్రకారంగా భీకరంగా యుద్ధము చేసినప్పుడు మహిషాసుడు మొదటిగా మహిషి రూపంలో ఉన్నాడు, తరువాత సింహరూపానికి మారాడు, మరియు ఆ తరువాత మానవ రూపంలోకి వచ్చి 9 రోజులు కూడా యుద్ధం చేశాడు. ఎప్పుడైతే చివరగా మహిషాసురుడు మహిషి రూపాన్ని ధరించడంతో ఆ యొక్క అమ్మవారు దుర్గా అమ్మవారు అతన్ని సంహరించినది. ఏ రోజు? ఇదే విజయదశమి రోజున ఆమె సంహరించడం వల్ల విజయదశమి దసరా అనేటువంటి పండగ మనము చెప్పుకుంటాం. ఈ ప్రకారంగా ఈ 9 రోజులు కూడా త్రిమూర్తుల యొక్క రూపమైనటువంటి 3 రోజులు త్రిమూర్తుల యొక్క రూపమైన 3 రోజులు కూడా దుర్గాదేవి, మరి యొక్క 3 రోజులు లక్ష్మీ అవతారంగా, మరి యొక్క 3 రోజులు సరస్వతీదేవి అవతారంగా అంటే త్రిమూర్తుల యొక్క భార్యల యొక్క అవతారంలో ఈ అమ్మవారు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి త్రిమూర్తుల యొక్క తేజస్సుతో పుట్టినటువంటి ఆ అమ్మవారి యొక్క తేజస్సుతో ఆ మహిషాసురుణ్ణి సంహరించినటువంటి రోజునే మనము ఈ యొక్క విజయదశమి మనము జరుపుకుంటాం. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారు వివిధమైనటువంటి రూపాల్ని ధరించి మనకు అనుగ్రహిస్తుంది.
మనము విజయవాడలో కనకదుర్గ అమ్మవారి యొక్క రూపాలు తీసుకున్నట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చినా కానీ మనము కూడా ప్రతి ఒక్క ఊరిలో కూడా మనం అమ్మవారిని మంటపాలు ఏర్పాటు చేసుకొని అదే రూపంగా మనము కొలుస్తాము. కొంతమంది శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘటాదేవి, కూష్మాండహదేవి మరియు కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధి గౌరి అనేటువంటి రూపాల్లో పూజిస్తారు. మరికొంతమంది తీసుకుంటే కనకదుర్గ, మహాలక్ష్మి, అన్నపూర్ణ, గాయత్రి, బాలా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరీ దేవి, మహిషాసుర మర్దని ఇలాంటి అవతారాల్లో 9 రోజులు కూడా ఆ అమ్మవారు మనకు దర్శనమిచ్చి మనకు సుఖాలు సంతోషాలు మరియు ఆయురారోగ్యాలు కలగజేసేటువంటి ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపమే ఈ దసరా రోజు. మనము ఆ అమ్మవారిని 9 రోజులు కూడా పూజలు అందుకొని ఈ యొక్క 10వ రోజు విజయదశమి రోజు అమ్మవారిని నిమజ్జనానికి మనము తీసుకెళ్తాం. ఈ ప్రకారంగా ఇలా దసరా పండుగ కూడా నవరాత్రులు జరుపుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఇంకొకటి విషయాన్ని తీసుకుంటే మనము రెండవది ఏంటంటే శ్రీరామచంద్రుడు అంటే ఏంది, రామాయణంలో ఉన్నటువంటి గాథ ఒకటి. అదేంటంటే శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కూడా ఈ యొక్క విజయదశమి. కావున శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. ఈ 14 సంవత్సరాలు శ్రీరాముడు, మహాసాధ్వి సీతమ్మవారు మరియు లక్ష్మణుడు సహితంగా అరణ్యవాసానికి వెళ్ళి ఆ అరణ్యంలో 14 సంవత్సరాలకు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఒక బంగారు లేడి రూపాన్ని ధరించేసి రాముడు లేనటువంటి సమయంలో, రామలక్ష్మణుడు లేనటువంటి సమయంలో వచ్చి ఆ యొక్క మహాసాధ్వి అయినటువంటి సీతమ్మ వారిని అపహరించాడు. అపహరించి తన యొక్క లంకా నగరంలో ఆమెను అక్కడ ఉంచడం జరిగినది. ఆ తర్వాత రాముడు సీతాదేవిని వెతుకుతూ బయలుదేరి వానర సైన్యంతో రావణాసురుడి మీద యుద్ధము చేసి వానర సేనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క రావణాసురునితో యుద్ధము చేసి రావణాసుని యొక్క హితబోధ చేసడానికి ఉన్నటువంటి తన తమ్ముడైనటువంటి విభీషణుడు కానీ మరియు రాముడు పంపినటువంటి అంగదుడు కానీ మరియు ఆంజనేయ స్వామిని ఇంతమందిని కూడా రాయభారానికి పంపాడు రాముడు. ఎందుకంటే రావణాసురుడు కూడా సకల కళావల్లభుడు మరియు రావణాసుడు అన్ని పురాణాలలో కూడా విద్వత్తు కలిగినటువంటి వ్యక్తి. కావున అతన్ని సంహరించడానికి అతనికి మనసు రాక శ్రీరాముడు పంపించడం జరిగింది. అయినా సరే రావణాసుని యొక్క బుద్ధి వలన అతను వినలేదు. ఆ గర్వముతో వినకుండా వీళ్ళందరినీ కూడా అతను తిరిగి పంపించడం జరిగింది. దాంతో రామునికి ఎలాగైనా సరే ఈ రావణాసురుణ్ణి సంహరించాలని విజయదశమి రోజునే అతన్ని సంహరించడం జరిగినది. కాబట్టి ఆ ప్రకారంగా మనము ఈ రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కూడా మనము విజయదశమిని జరుపుకుంటాం. అందుకే ఇప్పుడు మనము ప్రతి ఒక్క ఊరిలో కూడా రావణ దహనాన్ని మనము చేస్తూ ఉన్నాం. అందరూ కూడా రావణాసుని యొక్క ఈ యొక్క విగ్రహాల్ని స్థాపించేసి అతన్ని ఆ రోజు కాల్చివేయడం జరుగుతుంది. రావణాసుని యొక్క కాల్చివేయడం వలన అతను ఉన్నటువంటి రాముని యొక్క తేజస్సు దిక్కులల్లా వ్యాపిస్తుందని మనము నమ్ముతూ ఉంటాం. కాబట్టి రావణాసుని యొక్క రావణ వధ కూడా మనము చేయడం జరుగుతుంటుంది. మూడో విషయం ఏమనగా దేవతలు దానవులు ఈ ఇద్దరూ కలిసేసి క్షీరసాగర మథనాన్ని చేశారు. క్షీరసాగరాన్ని మధించారు. ఆ మధించడం వల్ల మహావిష్ణువు క్షీరసాగరాన్ని మదించమని దేవతలకు ఆదేశించడం వలన మదనగిరిని కవ్వంగా చేసుకొని వాసుకనేటువంటి సర్పాన్ని ఆ యొక్క కవ్వము తాడుగా చేసుకొని వాసుకనే సర్పాన్ని చేసుకొని ఇంద్రుడు రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనాన్ని చేయడానికి వచ్చారు. ఆ ప్రకారంగా ఒకవైపు దానవులు ఒకవైపు దేవతలు కలిసి క్షీరాన్ని మదించారు. క్షీరాన్ని మదించేసి అందులో
చాలా రకాలైనటువంటి మనకు లక్ష్మీదేవి, బంగారము మరియు అన్ని రకాల వజ్రాయుధాలు అన్నీ వచ్చాయి. చివరగా మనకు అమృతాన్ని ఆ యొక్క క్షీరసాగర మదనం చేసిన తర్వాత వచ్చినటువంటిది అమృతం. ఈ అమృతము బయటికి వచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క విజయదశమి. కాబట్టి ఈ అమృతము ఉద్భవించినటువంటి విజయదశమి కావున విజయానికి ప్రతీకగా విజయదశమిని మనము జరుపుకుంటాము. ఆ ప్రకారంగా ఇంకొక విషయం ఏమనగా, మహాభారతాన్ని తీసుకున్నా సరే, కౌరవులు పాండవులు వీళ్ళ మధ్యలో కూడా వైరం ఉన్నది. అన్నదమ్ములైనా సరే వైరముతో వీళ్ళిద్దరూ కూడా రాజ్యకాంక్ష కోసం ఇద్దరు కూడా తపిస్తున్నటువంటి సమయమందు పాండురాజు మరియు ధృతరాష్ట్రుడు, పాండవులు 5 మరియు ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి 101 మంది వీళ్ళందరూ కలిసేసి పాండవులు సింహాసనం కోసం, తమ యొక్క సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి కోసం ఇటు దుర్యోధనుడు మరియు అటు ధర్మరాజు ఇద్దరు కూడా పాచికలు ఆడి, అంటే శకునితో, అతని మేనమామ అయినటువంటి శకుని, ఎవరు దుర్యోధని యొక్క మేనమామ శకుని పన్నాగముతో వాళ్ళు ఏం చేశారు, పాచికలు ఆడి ఆ ప్రకారంగా వాళ్లకు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇలా దాంట్లో ధర్మరాజు ఓడిపోవడంతో అందరూ కలిసి 12 సంవత్సరాల అరణ్యవాసానికి మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రకారంగా 12 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్తూ వాళ్ళంతా కూడా తమ ఆయుధాలన్నింటినీ కూడా ఒక చెట్టు, అదేమనగా జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలన్నీ ఉంచి అపరాజితాదేవిని స్మరించుకొని ఆ యొక్క జమ్మి చెట్టు మీద ఆయుధాలను పెట్టి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళి సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి సమయంలో ఈ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడు ఏ ప్రకారంగానైనా వీళ్ళ యొక్క అజ్ఞాతవాసాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నటువంటి విరాటరాజు కొరువులో ఉన్నటువంటి ఈ పాండవులను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఆ విరాటరాజుకు యుద్ధాన్ని ప్రకటించారు. దాంతో అప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ యొక్క అర్జునుడు ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఆ అమ్మవారికి పూజలు చేసి జమ్మి చెట్టు మించి ఆయుధాలు తీసుకున్నటువంటి రోజు కూడా ఈ విజయదశమి. కావున ఆ జమ్మి చెట్టును మనం అందుకే దసరా రోజు జమ్మి చెట్టును మనం పూజిస్తాం. అర్జునుడు కూడా ఈ ప్రకారంగానే జమ్మి చెట్టును పూజించేసి ఆ యొక్క ఆయుధాలని తీసుకొని కౌరవ సేనతో యుద్ధానికి తలపడడం జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా మహాభారతం ప్రకారంగా కూడా మనము ఈ యొక్క విజయదశమిని మనము జరుపుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బతుకమ్మ పండుగ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. భాద్రపద అమావాస్య నుండి ఆశ్వయుజమాస నవమి వరకు కూడా 9 రోజులు మనము ఈ యొక్క బతుకమ్మ పండుగని మనము జరుపుకుంటాం. 9 రోజులు జరుపుకొని 10వ రోజు విజయదశమిని, అదే దసరా పండుగని మనం జరుపుకుంటాము. దీన్నే పెతరమాస నుండి మహర్నవమి వరకు జరుపుకొని సద్దుల బతుకమ్మ జరుపుకున్న తర్వాత తెల్లారి వచ్చేటువంటి దశమి రోజున మనము విజయదశమిని మనము జరుపుకుంటాం. ఈ ప్రకారంగా విజయదశమి రోజు మనం చేయవలసినటువంటి పనులేమనగా, ఆ రోజు ఆ అమ్మవారిని దర్శించుకొని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించుకొని అమ్మవారికి పూజలు చేసి ఆ తర్వాత సాయంకాలము మనమంతా కూడా జమ్మి చెట్టుకు పూజలు చేస్తాం. అంటే ఈ జమ్మి చెట్టుకు పూజలు చేయడం వల్ల మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు శని దూరం అవుతుందని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టుకు పూజలు చేసి ఒక చిన్న పేపర్లలో మనము శమే శమయతే పాపం, శమే శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనేటువంటి పదాలని రాసి ఆ జమ్ము చెట్టుకు ఒక కొమ్మల్లో ఉంచేసి
ఆ శ్లోకాన్ని ఆ చీటీల మీద రాసి ఆ జమ్ము చెట్టు దగ్గర ఉంచేసి చెట్టు కొమ్మలకు తగిలించేసి దానివల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాల వల్ల శనిదోష నివారణ కూడా జరుగునని ముఖ్యంగా పెద్దలు చెప్తారు. ఆ తర్వాత ఆ చిట్టీలను అక్కడ పెట్టి ఆ తర్వాత ఆ యొక్క జమ్మి ఆకును తీసుకొని మన యొక్క వ్యాపారాలలో కానీ లేదా మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి నగలు కానీ మరియు ధనము కానీ ఉన్న దగ్గర ఆ శమి యొక్క ఆకుల్ని పెట్టడం వల్ల మనకు ధనధాన్య సమృద్ధి కూడా కలుగును. పాండవులు ఎలాగైతే అపరాజితాదేవిని పూజించేసి ఆయుధాలు తీసుకున్నారో అలాగే మనము కూడా ఆ జమ్మి చెట్టు దగ్గర ఇప్పటికీ కూడా ఆ దశమి రోజు అందరూ కూడా తమ యొక్క ఆయుధాలని ఏవైనా ఉంటే అక్కడ పెట్టి పూజ చేసే సాంప్రదాయం కూడా ఇప్పటికీ కొన్ని ఊర్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జమ్మి పూజ తర్వాత జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకున్న తర్వాత మనము పాలపిట్టను చూడడం అనేది మన యొక్క సాంప్రదాయం. హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే నీలి రంగులో మిలమిలా మెరుస్తున్నటువంటి ఆ యొక్క పాలపిట్టను చూడడం వల్ల ఆ యొక్క నవరాత్రుల తర్వాత వచ్చేటువంటి దసరా రోజు ఆ పాలపిట్టను చూడడం వల్ల మనకు ఆయురారోగ్యాలు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. దసరా అంటేనే చెడుపై మంచి సాధించినటువంటి విజయము. కావున వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మరియు వాహన కొనుగోలు చేసేవాళ్ళు కూడా అందరూ కూడా తమ వాహనాల్ని తమ యొక్క వ్యాపారాలలో ఉద్యోగాలన్నిట్లలో కూడా పూజలు చేసి వ్యాపార సామాగ్రికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరియు ఈ పండుగ యొక్క ముఖ్యంగా మనం ఎవరింటికి వెళ్ళినా సరే పిండి వంటలు అన్నీ వేసి ఈ యొక్క దసరా రోజు అందరూ కూడా ఆనంద చిత్తులై ఉండే అవకాశం ఉన్నది. అందువలన ముఖ్యంగా పూర్వకాలంలో తీసుకుంటే చాలామంది పెద్దలు చెప్పినటువంటి విషయం ఏమనగా ఈ యొక్క దసరా రోజు ఏ పని చేసినా సరే తిథి వార నక్షత్రాలు మరియు ఇవేవీ చూడకుండా ఈరోజు తలపెట్టినటువంటి పనులు ఏవైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కాబట్టి ఈ దసరా రోజు నూతన పనులైనైనా సరే నూతన వస్త్రాలు కానీ నూతన వాహనాలు కానీ కొనడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః.